తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. మే మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అండ్ దాంతో పాటు చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. సో ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని అక్షయ తృతీయ రోజున కనకదార హోమం సురేష్ గారు నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సురేష్ గారిని తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. వృషభ రాశి వారికి మే మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఈ రాశి వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? సో మనం చెప్పుకున్నప్పుడు వృషభ రాశి చూసుకుంటే వృషభ రాశి చాలా చేంజెస్ రాబోతుందండి. యాక్చువల్గా డబుల్ ట్రాన్సిట్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశిలోకి సన్ ప్రవేశిస్తున్నారండి 14వ తారీఖున. అదేవిధంగా శుక్రుడు కూడా ప్రవేశిస్తున్నాడు ఇదే రాశిలోకి. తర్వాత వచ్చేటప్పుడు జూపిటర్ గురువు గారు కూడా ఇదే రాశిలో ప్రవేశించండి. 3 ప్లానెట్స్. తర్వాత వచ్చేటప్పటికి మనకి శుక్రుడు కూడాను 4 ప్లానెట్స్ ఈ ఉన్న రాశిలోకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి చాలా చేంజెస్ ఉంటాయి. ఎంత చేంజెస్ అంటే మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి మనకి సూర్యుడు భగవాన్ గారు చూసుకుంటే 15వ తారీఖు వరకు ధన చేయడం జరుగుతుంది. అంటే డబ్బులు చాలా విపరీతంగా ఖర్చు అయిపోతాయండి వృషభ రాశి వారికి. చాలా కేర్ఫుల్ గా ఉండవలసి ఉంటుంది. ఆ తర్వాత అదే సూర్యుడు వచ్చేటప్పటికి స్థాన రాశిని చూపిస్తుంది. అగౌరవం పడి హింసలు పడి వృత్తిలో కానివ్వండి, చేసే పనిలో కానీ ఉన్నతమైన పొజిషన్ కూలిపోయి ప్రమోషన్ కానీ డీప్రమోషన్ వచ్చేసి అవమానాలు పడే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు. ఎవరైనా కనుక కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు గ్రోత్ కానీ ఇలాంటి బిజినెస్ కాంట్రాక్ట్ కానీ కొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటే ఎవరైతే నేను అనుకుంటారో వాళ్ళకి అంచనాలకు అనుగుణంగా పద్ధతులు అయితే ఉండదు, రిజల్ట్ అయితే ఉండదని చెప్పేసి గమనించుకోవాలండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి బుధుని చూస్తే కనుక వీళ్ళకి చాలా పుష్టిని కలిగిస్తారు. ఫిజికల్గా చాలా హెల్త్గా స్ట్రాంగ్గా ఉంటారని మనం చెప్పుకోవాలి. కానీ ఇదే బుధుడు మనకి 10వ తారీఖు తర్వాత వాళ్ళకి పరాభవం, భయం, రిజర్వ్ అని ఆల్రెడీ మనకి సూర్యుడు అనుకూలంగా లేదు. దానికి మళ్ళీ ఏమంటే అగ్ని పార్కింగ్ వచ్చినట్టు ఈ గ్రహం కూడా వాళ్ళకి పరాభావాన్ని, భయాన్ని చూపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వాళ్ళకి. ఇది కాకుండా మనం కనుక చూసుకుంటే మార్స్ మంగళుడు వీళ్ళకి భూలాభాన్ని చూపిస్తున్నారండి. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ లో ఉన్నా, లేదంటే ఎవరైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, లేదంటే అతను కాంపౌండ్స్ లేదా డెడికేటెడ్ ప్రాపర్టీ ఉన్నా ఈ టైంలో కనుక వాళ్ళు కనుక చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకి భూలాభం బాగా కనిపిస్తుందని మనం చెప్పాలి. శుక్రుడు కనుక వేస్తే చాలా మంచి చేస్తున్నారండి. వాళ్ళకి ఫస్ట్ 20 days అర్ధ ప్రాప్తి ధనాన్ని ఇచ్చిన ధనం ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి ఇదే శుక్రుడు వచ్చేటప్పటికి మనకి 20th తర్వాత అఖిల విషయ భోగం అని చెప్తున్నారు. అన్ని విషయాల్లో భోగంగాను ఎంజాయబుల్గా ఉంటారని చేసి మనం చెప్పుకోవాలన్నమాట. సో మనకైతే చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్ గా అన్నిటి కనుక కనెక్షన్ చేస్తే ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అన్నమాట. తర్వాత ఆరోగ్యం విషయంలో హెల్త్ విషయంలో కాంప్లికేటెడ్ గా ఉంటాయి. కాబట్టి అందులో కూడా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉంటాయి. రాశి కూడా అనుకూలంగా లేదు, బయట కూడా బాగాలేదు. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. తర్వాత మెయిన్ హెడేక్ ఒకటి, తర్వాత ఐ రిలేటెడ్ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా చెప్పుకోవాలి. తర్వాత శక్తులు బాగా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక ముఖ్యమైన సమస్య వాళ్ళకి అప్పటిదాకా లేని సమస్య ఒకటి ఎదుర్కొని దానివల్ల శత్రువుల ద్వారా అనవసరమైన భయభ్రాంతులకు గురయ్యి సంఘటన జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే లేడీస్ ద్వారా వీళ్ళకి చాలా బెనిఫిట్ ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్. వాళ్ళ దగ్గర లేడీస్ స్టాఫ్ కానీ లేడీస్ ఉన్నా కానీ వాళ్ళ ద్వారా వీళ్ళకి హెల్ప్ జరిగే అవకాశం ఉంది. కానీ వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి ప్రయాణం చేయడం వల్ల ఏమవుతుందంటే అండి పిల్లలకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఇన్సల్టింగ్స్ అయితే గ్యారంటీ ఉందని మీ చుట్టూ చేస్తారండి. సో ఇది లేటెస్ట్ మంత్ ఎండ్కి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కానివ్వండి, లేదంటే ధనపరంగా వచ్చేసి బాగా ఉంటుందని మనం చెప్పుకోవాలి. ఓవరాల్ గా మనం చూసుకుంటే అన్నింటిలో జైలు ఈ మనం చెప్పిన ఏ విషయాలు తప్పగా మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని చెప్పాలి. మనం ఇంకా బాగుండాలి, గ్రహస్థితి వాళ్ళకి అనుకూలంగా ఉండాలి మనం కోరుకుందాం. ఎందుకంటే ఈ రాశిలో చాలా గ్రహాలు సో కొన్ని విషయాల్లో అప్పుడప్పుడు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి తన పర్సనల్ ఒకసారి కలవాలి అనుకున్నా, కొన్ని సందర్భాల్లో గ్రహస్థితులు బాగున్నా పర్సనల్ లైఫ్ వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు చూస్తూ ఉంటారు. అలా ఒకసారి మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకున్నా, కనకదార మూవీకి సంబంధించి డీటెయిల్స్ తీసుకోవాలి అనుకున్నా ఏ విధంగా సార్? రీసెంట్గా నాకు వరంగల్ నుంచి ఒకళ్ళు ఫోన్ చేశారండి. మనం ఈ కనకదార గురించి వాళ్ళు ఒక ప్రీవియస్ వీడియో చూసి వచ్చారనమాట. వాళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ అయిన ఒక సమస్యని ఛాలెంజ్ నాకు తీసుకొచ్చారండి. వాళ్ళకి 3 కోట్ల దాకా అప్పులు ఉన్నాయంటండి.
ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూనే ఉంది. ఇన్కమ్ రావట్లేదు ఏం కాదు. ఆల్మోస్ట్ వాళ్ళు నాకు చెప్పిన ప్రకారం 89 లక్షల దాకా ఇన్కమ్ వస్తుందండి. అయితే అది ఫిక్స్డ్గా అంతే ఉందండి, పెరగటం లేదు. ఈ అప్పులు తీరుస్తూ ఉంటే మళ్ళీ కొత్త అప్పులు వస్తూ ఉన్నాయి, తీరుస్తుంటే మళ్ళీ కొత్త అప్పులు వస్తుంది. ఆ ఉన్న 2 కోట్లు అంతే ఉందండి. ఇది ఎప్పటి నుంచి బయటకు వస్తామని చెప్పేసి క్వశ్చన్ అడిగాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, వాళ్ళ జాతక చక్రం నేను చూస్తేనండి మంచి దశలో ఉన్నారండి. యాక్చువల్గా రాజా పూజ్యం ఈ ఒక రాజయోగంలో ఉన్నారు, కానీ అప్పు బాధలు ఉందన్నమాట. అంటే జాతకం ఒక రకంగా చూస్తే చాలా బాగుంది మనకి, కానీ అప్పు కూడా ఉంది అని చూసానమాట. ఇలా చూస్తే ఎలా ఉందంటేనండి, మనకి బుద్ధుడి జాతకం మనం చూసామంటాం. ఉంటే మహారాజు అవుతారు లేదా సన్యాసి అవుతారు, సేమ్ సిమిలర్గా ఇదాలే ఉంది. ఈ దశ మీకు యోగిస్తే మీరు మహారాజులాగా అయిపోతారు. ఈ దశ మీకు సరిగ్గా యోగించకపోతే అప్పులు బాధ కూడా అవుతారు. రెండు వాళ్ళకి కరెక్ట్గా క్లియర్గా అవునండి, నాకు అలానే ఉందండి. ఒకసారి అందరూ మెచ్చుకుంటున్నారు, పక్క అప్పులో ఉన్నాయి ఏంటండి అని చెప్పేసి. ఇలాంటి విషయాలు కనుక ఎవరికైనా మనకి చూసే వాళ్ళకి కనుక ఉంటే కనుక మనల్ని అప్రోచ్ చేసి మనకి కనకదార ప్రోగ్రామ్ ద్వారా హెల్ప్ చేయొచ్చు అండి. దీని నుంచి మనం ఆ లూప్ నుంచి బయటపడేయచ్చు అండి. ఎందుకంటే మన వేదాలలో ఎన్నో మంత్రాలు ఉన్నాయండి. ఇంకా ధర్మార్థ కామ మోక్షాలు మనకి శ్రీ సూక్తం దగ్గర నుంచి కనకదార దగ్గర నుంచి మనకి లక్ష్మీ అష్టాచంలో చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే మనకి ఎవరైనా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటే వీటిని ద్వారా మనం ఉపాసన చేసి వాటి ద్వారా మనం హోమాలు యజ్ఞాలు అవన్నీ చేసుకొని ఆ ప్రాబ్లమ్ని మనం అధిగమించవచ్చు. సో అందుకని చెప్పేసి ఇలాంటి ఎవరికైనా సమస్యలు కనుక ఎవరైనా ఆర్థికపరమైన చికాకుల్లో ఉన్నా కానివ్వండి, ఇబ్బందుల్లో కన్నా మనకి కాంటాక్ట్ అవుతాయి. స్క్రీన్ మీద వేసిన నెంబర్కి అయినా మనకి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఇంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలి అనేది మనకి పూర్వకాలం నిర్వహించారండి. మన ఈ ఆస్ట్రాలజీ మన పురాతనలో క్లాస్ రూమ్ సబ్జెక్ట్ అండి. కంపల్సరీ అందరం చదువుకునేవాళ్ళు అండి. అప్పట్లో ఎవరైనా చదువుకుని దీనికి ఉండేవాళ్ళు. అందుకని ఎవరికైనా కానీ నేర్చుకోవాలని ఆలోచన ఉంటే కానీ మనకి కనెక్ట్ అవుతే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి. సో అదండి విషయం. తప్పకుండా. సో మీరు అన్నట్టుగానే కనకదార హోమం అక్షయ తృతీయ రోజు ప్రారంభించుకుంటున్నారు కాబట్టి ఎన్రోల్ చేసుకున్నారు, త్వరగా ఎన్రోల్ చేసుకుంటే సో మంచిది అని చెప్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సురేష్ గారు చెప్పినట్టుగానే ప్రత్యేకించి ఈ రాశి వారు కనుక పర్సనల్ గా సాగి కలవాలి అనుకున్నా, సురేష్ గారి అపాయింట్మెంట్ కావాలి అనుకున్నా మీరు గిన్నెస్ కొడుతున్న కాంటాక్ట్ నుండి తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు. దానికన్నా ముందు అక్షయ తృతీయ రోజున కనకదార హోమాన్ని అతి పెద్దగా నిర్వహించబోతున్నారు. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో, చాలా మంది డబ్బు ఉంది కానీ ప్రతిసారి అనవసరమైన వాటికి ఖర్చు అయిపోతున్నాయి, హాస్పిటలైజ్ ఎక్కువైపోతున్నాం, అప్పుల బాధలో ఉన్నాము, చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాకు ఫినాన్షియల్ గా చాలా లోలో ఉన్నాం అనుకునే అందరికీ కూడా కనకదార చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, కనకదారకు సంబంధించి ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ కాంటాక్ట్ చేసి సురేష్ గారికి మీకు పూర్తి వివరణ అందిస్తారు. థ్యాంక్ యూ.